ఇక లగచర్లలో 9 నెలలుగా దళిత గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాద్ లో భారీ ధర్నా నిర్వహించారు. 9 నెలలుగా ధర్నా చేస్తున్న వారితో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను కలిసేందుకు టైం లేదు కానీ ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం క్యూ కడుతున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గంలోనే సీఎం తిరుగుబాటు ఎదుర్కొన్నారని అన్నారు. సొంత అల్లుడు కోసం ముఖ్యమంత్రి పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. అదాని అల్లుడు అన్నాదమ్ముల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. తనను రాళ్లతో కొడతామని కొందరు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచి నిప్పు పుట్టిందని గుర్తు చేశారు. ఆ నిప్పు నుంచే తెలంగాణ వచ్చిందన్నారు. ఇవాళ లగచర్లలో జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చునని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, పద్మ ఏదైతే లఘుచర్ల లఘుచర్ల బాధిత రైతుల కోసం ఈరోజు మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కేటీఆర్ అయితే అనేక ఆరోపణలు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత ఇప్పటికీ 10 రోజులు అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతవరకు ప్రభుత్వాలకు అదే ఏదైతే ప్రజలకైతే ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చారో 6 గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు మాత్రం ఏ గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అయితే అదే ఏదైతే బీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఇస్తామన్న పెంచుదల ఇంతవరకు అయితే పెంచలేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు చెక్కులు అయితే ఇవ్వలేదు. అంతేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ ఇలాంటివి అయితే ఎవరికి కూడా ఇవ్వలేదు అని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ లఘుచర్ల ఘటన మనం చూసుకున్నట్లయితే లఘుచర్ల రైతులు మాత్రం 9 నెలలుగా ప్రభుత్వానికి భూములు ఇచ్చేలేదంటూ లఘుచర్ల రైతులు మాత్రం ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లఘుచర్ల రైతులకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వారిని కలిసే అవకాశం ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే లఘుచర్ల ఘటనపై కేటీఆర్ అయితే అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ లఘుచర్ల భూములను మాత్రం తన అల్లుడి కోసం, అదాని కోసం, అదేవిధంగా తమ అన్నదమ్ముల కోసం అయితే పేద రైతుల భూములను లాక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల రైతుల యొక్క భూములను లాక్కొని తమ అల్లుడికి దారదత్తం చేసేంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అయితే ఈ రైతులు మాత్రం ఈ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం ఆ రైతులను, తమ నియోజకవర్గంలోని రైతులను కలిసేందుకు టైం ఇవ్వట్లేదని చెప్పేసి అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఏదైతే కేంద్రంలో ఉన్న సర్కారు నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు రైతులు సంవత్సరాల పాటు ధర్నాలు చేసి ఆ నల్ల చట్టాలను రద్దు చేసే విధంగా పోరాటం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు పైన కూడా ఈరోజు రైతులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం మొన్న జరిగిన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. అయితే ఈ తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి మహారాష్ట్రలో ఇచ్చిన హామీలను కూడా వారు నమ్మలేదు కాబట్టి బీజేపీకి కూడా పెద్ద ఎత్తున మాత్రం వాళ్ళు ఓటు వేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే పేద రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోము అనే పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 14 సంవత్సరాల క్రితం ఏదైతే మానుకోటల జరిగిన రాళ్ల దాడిలో ఆ నిప్పు మొదలైంది. ఆ నిప్పు ద్వారానే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఈరోజు అదే మానుకోట నుండి మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఇదే మానుకోటలు రేవంత్ రెడ్డి సర్కార్ పైన మళ్ళీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు జరిగిన ధర్నాకు మాత్రం డీజీపీ మాత్రం అనుమతి ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ ఎమ్మెల్యే మాత్రం ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాళ్ల దాడి చేస్తామని చెప్పేసి పెట్రోల్ పోసి తలగబెడతామని చెప్పినప్పుడు ఆ డీజీపీ కావచ్చు, పోలీసులు మాత్రం వాళ్ళపైన కేసులు పెట్టడం లేదు. కాకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పైన వాళ్ళు మాత్రమే ఎందుకు కేసులు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే లఘుచర్ల భూములు లాక్కుంటే మొత్తం సీఎం రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఈరోజు జరిగిన
ఏదైతే నిరసన కార్యక్రమంలో 119 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీల కోసం చేపడతామని చెప్పేసి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.